అన్నిటికీ ఆది, కానీ ఆయనకు ఆది లేదు. ఆయనే అన్నిటికీ అంతము, కానీ ఆయనకు అంతం లేదు. ఆయన ఆద్యంత రహితుడు, ఆరాధనకు యోగ్యుడు. ఆయనే సర్వ సృష్టికి ఆద్యుడు. ఆయన అగోచర దేవుణ్ణి గోచరింపచేయువాడు. ఆయన సుకన్య పుత్రుడై సశరీరునిగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన కౌమార ప్రజ్ఞ వృద్ధ పండితులకే ప్రశ్న. ఆయన చేతుల కష్టం ఆయన కుటుంబ బాధ్యతలకు స్పష్టం. ఆయన బోధ పామరులకు భాగ్యం, పండితులకు చోద్యం. ఆయన చేసిన అద్భుతాలు అసంఖ్యాకములు. ఆయనే అంబుదిపై నడయాడి అలలను అణచినవాడు. ఆయన మరణం దేవుని ఉగ్రత నుండి శరణం. ఆయన మరణం మానవ పాపహరణం. ఆయన భూస్థాపనం లేఖన నెరవేర్పుకి ప్రస్థానం. ఆయన పునరుత్థానం మనుష్యులకు నీతిదానం. ఆయన ఆరోహణం సమస్తము ఆయన పాదముల క్రిందకు అవరోహణం. ఆయన కడగోర శబ్దం తన వారిని పిలుచునని అర్థం. క్షయత అక్షయతను పొందు వినీల ఆకాశంలో విందు. ప్రతి క్రియకు లెక్క బహుమానం పక్క. ఆయన ఆగమన ప్రకాశం అపవాదికి అగాధ ప్రవేశం. బలవంతులు దుర్బలులు, అధికారులు అనధికారులు, గొప్పవారు కొద్దివారు, యజమానులు దాసులు, యహోవా ప్రతి వాని ముఖాలు విభుని వందవలే, ప్రతి వాని జిహ్వ ఆయనని స్తుతింపవలే. అంబుదివరు ఎల్లలు లేని, కల్లోలాలు లేని, లేని, అశాంతికి ఆనవాలు కానరాని, అవిభాజ్య రాజ్య సామ్రాజ్యాధినేత ఆయనే. సహస్ర వర్షములు ఆయనే శాసనకర్త, ఆయనే వినాశనకర్త. జనం వనం, పక్షం మృగం అంతా సస్యశ్యామం. అపవాదికి అనంత నాశనం కలుగు చేయుటకు అగాధం తెరుచువాడు ఆయనే. నిత్యాగ్నికి ఆహుతి చేయువాడు ఆయనే. ధవల సింహాసనంపై ఆసనం పాకులకు విధించును నిత్యనాశనం. నూతన భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. అక్కడ వేదన లేదు, రోదన లేదు, మరణం అసలే లేదు. ప్రతి వాని కన్నుల బాష్ప బిందువులను ఆయనే తుడిచివేయును. ఇదిగో సదా సర్వదా దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. దట్ ఈస్ ద క్రైస్ట్. ఇలా షారోన్ యోబు మెమోరియల్ చర్చ్లో బైబిల్ కాలేజ్ పెట్టడానికి ప్రభువు సహాయం చేశారు. దేవునికే మహిమ. ప్రార్థించండి, పాల్గొనండి, దేవుని సేవలో వాడబడండి. అందరికీ ధన్యవాదాలు.